భక్తివన్న ప్రేక్షకులకి శుభోదయం. 21/9/2025 స్వస్తి శ్రీ చాంద్రమానం విశ్వావసునామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్ష అమావాస్య మహళయ అమావాస్య ఆదివారం. ఈరోజు అమావాస్య రాత్రి 12:14 వరకు, నక్షత్రం పుబ్బా నక్షత్రం ఉదయం 9:56 వరకు, వర్జం సాయంత్రం 5:21 నుండి రాత్రి 7:12 వరకు, దుర్ముహూర్తాలు సాయంత్రం 4:20 నుండి 5:08 వరకు కూడా దుర్ముహూర్తాలు. అలాగే సూర్యోదయం 5:52, సూర్యాస్తమయం 5:57. అమృత గడియలు తెల్లవారుజామున 3:39 నుండి ఉదయం 5:29 వరకు, రాహుకాలం సాయంత్రం 4:30 నుండి 6 గంటల వరకు కూడా రాహుకాలం. శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 7 గంటల వరకు శుభకాలం. మధ్యాహ్నం 3 గంటల నుండి 4 గంటల వరకు శుభ సమయం. శుభయోగం రాత్రి 9:11, చతుర మధ్యాహ్నం 12:01, నాగవం రాత్రి 12:14 వరకు. ఈరోజు గ్రహస్థితిని అనుసరించి దినఫలాల్లో ముందుగా మేషరాశి వారికి అనుకూలతలు, అతిథుల రాక ఆనందాన్ని ఇస్తుంది. సూర్య ఆరాధన చేసుకుంటే అన్ని విధాలుగా మీకు అనుకూలం. వృషభ రాశి, ధనమునకు ఇబ్బంది, అధిక శ్రమ, అధిక ఖర్చులు ఉండే అవకాశాలు. లక్ష్మీ వెంకటేశ్వర ఆరాధన ఆలయ దర్శనము కూడా మీకు అనుకూల ఫలితాలు ఇస్తుంది. మిథున రాశి, మిశ్రమంగా ఉంటుంది కానీ రాని బాకీలు వసూలవుతాయి. దైవ చింతన, విష్ణు సహస్రనామ పారాయణ కూడా మీకు అనుకూలం. కర్కాటక రాశి, దూరపు బంధువుల రాక, అలాగే అధిక ప్రయాణాలు, శ్రమ కూడా ఉండే అవకాశం. సూర్య ఆరాధన శుభ దర్శనము కూడా మీకు మేలు చేస్తుంది. సింహరాశి, ఆరోగ్య లాభం, సమస్యలు తగ్గుముఖం పట్టే అవకాశం, ఖర్చు కూడా కొంచెం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఆదిత్య హృదయ పారాయణ, సూర్య నమస్కారాలు కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తాయి. కన్యారాశి, పనుల ఒత్తిడి, అధిక శ్రమ, నిరుత్సాహంగా ఉండే అవకాశాలు. సుబ్రహ్మణ్యేశ్వర ఆలయ దర్శనం, సుబ్రహ్మణ్యేశ్వర ఆరాధన కూడా మీకు అనుకూల ఫలితాలను ఇస్తుంది. తులారాశి, ఈరోజు మిశ్రమంగా ఉంది. అనుకోని కోపాలు, మాట పట్టింపుల వల్ల నష్టాలు పొందే అవకాశం ఉంది. కనుక హనుమద్ ఆరాధన, హనుమాన్ చాలీసా పారాయణ కూడా మీకు మేలు చేస్తుంది. తదుపరి వృశ్చిక రాశి, దైవ చింతన, అధిక లాభాలు, ప్రయాణ అవకాశాలు, అనుకోని ఖర్చులు ఉన్నాయి. గోసేవనం చేయండి, లేదా ఏదైనా ఇష్టదేవత ఆలయ దర్శనం కూడా మీకు మేలు చేస్తుంది. ధనస్సు రాశి వారికి, నిరుద్యోగులకు ఉద్యోగ లాభం, ధన సమృద్ధి, కుటుంబ ఆనందం ఉండే అవకాశాలు ఉన్నాయి. వీలైతే కులదేవత లేదా గ్రామదేవత ఆలయ దర్శనము, స్మరణ మేలు చేస్తాయి. మకర రాశి వారి స్వల్ప ప్రయాణాలు, కొంచెం ఖర్చులు, అలసట, పనిలో ఒత్తిడి ఉండే అవకాశాలు. దుర్గా అమ్మవారి దర్శనము, కుంకుమ ధారణ కూడా మీకు మేలు చేస్తుంది. తదుపరి కుంభరాశి వారికి ఈరోజు అనారోగ్య సమస్యలు కానీ తగ్గుముఖం పట్టే అవకాశం. శస్త్రచికిత్స వల్ల కోలుకుంటారు. కార్యలాభం, ధనలాభం, ఉద్యోగంలో మార్పులు. శనివార నియమాలు, వెంకటేశ్వర ఆరాధన చేయడం వల్ల అనుకూల ఫలితాలు. మీనరాశి, మానసిక అశాంతి, కుటుంబ సమస్యలు, అధిక ధన వ్యయము, గోసేవ చేయడం వల్ల అనుకూలం. ఈరోజు ఈ తిథిని బట్టి అమావాస్య, మహళయ అమావాస్య కాబట్టి ఈరోజు మీకు రెమెడీ ఏమిటంటే, పితృపక్షాలన్నీ వచ్చే ఆఖరి రోజు కాబట్టి మన ఈ 15 రోజులు కూడా పితృదేవతల ఆరాధన చేయలేకపోయినా ఏ కారణం చేతనా, కనీసం ఈరోజు అమావాస్య కాబట్టి పితృదేవతలను ఉద్దేశించి ఎంతనే 10 రూపాయలు పెడితే తెలలు వస్తాయి, నువ్వులు. ఆ నువ్వులతో మీ ఇంటి పురోహితులు కానీ ఆలయ అర్చకుల ద్వారా కానీ పితృతర్పణాలు విడిచిపెట్టండి. స్వయం పాకం దానంగా ఇవ్వండి. తెలంగాణలో సాహిత్యం అంటారు, కొన్ని ప్రాంతాల్లో స్వయం పాకం అంటారు. స్వయం పాకం అంటే ఏమిటి? బియ్యము, పప్పులు, దుంపలు, అరటికాయ, తోటకూర, 2-3 రకాల కూరలు, అలాగే పప్పులు, తాంబూలము, అలాగే ఉదకము,
ఇవన్నీ కూడా స్వయంపాకులు అరిటాకు ఇవన్నీ కలిపి బ్రాహ్మణులకి మాలయ పక్షాల సందర్భంగా మీ పితృదేవతలను ఉద్దేశించి పెద్దలను ఉద్దేశించి తిలతర్పణాలు విడిచిపెట్టాక ఈ స్వయంపాకం బ్రాహ్మణ భోజనానికి సరిపడా మీరు దానంగా పప్పు ఉప్పు చింతపండు బెల్లము కూడా ఇవన్నీ కూడా ఇవ్వాలి. వాళ్ళ కుటుంబానికి భోజనానికి సంబంధించి ఇస్తే వాళ్ళు భుజించడం వల్ల మీ పితృదేవతలకి మీకు శాంతి. అలా చేయమని చెప్పారు. ఇవాళ అమావాస్య కాబట్టి పితృదేవతలను ఉద్దేశించి ప్రతి ఒక్కరూ కూడా ఈ ప్రతి అమావాస్యకి చెయ్యాలి. అలా ఈవేళ అందులో మహాలయ అమావాస్య కాబట్టి తప్పనిసరిగా ఈ యొక్క పరిష్కారాన్ని మీరందరూ ఆచరించి మీ పితృదేవతల యొక్క అనుగ్రహాన్ని అందరూ కూడా పొందవలసినదిగా మీకు తెలియజేస్తూ ఉన్నాం. రేపటి నుంచి కూడా శరదృతువు, ఆశ్వీజ మాసం, దేవీ నవరాత్రుల ప్రారంభం రేపటి నుంచి కూడా జరుగుతున్నాయి కాబట్టి మీకు తెలియజేస్తూ ఉన్నాం.